సైకిల్ తొక్కేవాడిని కూడా లైసెన్స్ అడిగి ఈ ట్రాఫిక్ పోలీస్ తో ఎవరెవరు ఎలా ఆడుకున్నారో తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ ధనాధన్ ధనరాజ్ అండ్ టీమ్. పోతావరా ఇంట్లో చెప్పి రాలేదా? ఎవ్వడు వినట్లేదు. నా ఫోన్. హలో, ఇదిగో రాత్రికి ఇంటికి వస్తావా? లేదు, ఈ రోజు సాటర్డే నైట్ కలెక్షన్ చాలా బాగుంటుంది. పబ్బు నుంచి ఫిగర్స్ వస్తారు. ఈ రోజు రాత్రి ఇంటికి రాను. మరి మధ్యాహ్నం ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చిందేంటి? అంటే సిగ్నల్ లేదు. ఎప్పుడు సిగ్నల్ గాడేసి వస్తావుగా, నీకు సిగ్నల్ లేకపోవడం ఏంటి? సరే చెప్పు, మ్యాటర్ ఏమైనా ఉందా? రాత్రికి వచ్చేటప్పుడు బిర్యానీ తీసుకొని రా. అలాగే పెద్ద మా ఆవిడ దీనికి ట్రాఫిక్ సిగ్నల్ కి, ఫోన్ సిగ్నల్ కి, పక్కింటోడు దీనికి వేసే సిగ్నల్ కి తేడా తెలియకుండా పోతుంది. సిగ్నల్ అనగానే రెడ్ సిగ్నల్ పడింది. రెడ్ సిగ్నల్ పడంగానే కారు ఆగిందంటే ఖచ్చితంగా అది అనసూయ కారే. ఎందుకంటే అనసూయ అందరితో ఫ్రెండ్లీగా ఉంటుంది కాబట్టి సిగ్నల్ ని బాగా క్యాచ్ చేస్తుంది. ఆరెంజ్ సిగ్నల్ పడంగానే జర్రమని వెళ్ళిపోయాడంటే చూస్తున్నాను వీళ్ళు రెగ్యులర్ గా. నాగబాబు గారి డ్రైవర్. అనుకున్నా గ్రీన్ సిగ్నల్ పడే లోపల ఫాస్ట్ గా వెళ్ళిపోతుందంటే రోజు చూస్తున్నా ఇది రోజా గారి కారే. ఆవిడకి జీవితంలో షూటింగ్ టైమింగ్ వెళ్ళాలనేది ఒక పద్ధతి పెట్టుకుంది, కానీ టైమింగ్ లో ఎప్పుడు వెళ్ళలేకపోతుంది. ఏంటో బ్యాడ్. జాగ్రత్త, పోతారు. ఏంటంటే స్టాప్? నీ జర్నీకి ఫుల్ స్టాప్. మరి అదే కాబట్టి సైకిల్ ఆపడం ఏంటండి చీప్ గా? మొన్న సౌండ్ పొల్యూషన్ వస్తుంది కదా అని చెప్పేసి అంబులెన్స్ ఆపేశారు. సైరన్ ఆగిపోయింది, లోపల పేషెంట్ ప్రాణం ఆగిపోయింది. లైసెన్స్ ఉందా? అసలు మీకు సెన్స్ ఉందా? అసలు సైకిల్ కి ఎక్కడ లైసెన్స్ ఉంటుందా? ఓ ఉండదు కదా. ఏంటి సంచి? బాంబే. నేను బాంబే డైయింగ్ షోరూమ్ లో పని చేస్తుంటాను. దానికి సంబంధించిన మెటీరియల్ తీసుకెళ్తున్నానండి. ఓరి నీ అమ్మ కడుపు మాడ. ఎక్కడికి వెళ్తున్నావు? నగరంలో రాజధాని థియేటర్ లో 26/11 ముంబై దాడులు సినిమా చూడడానికి వెళ్తాను సార్. ఆల్రెడీ అక్కడ బోల్డని బాంబు దాడులు జరిగిందిరా. మళ్ళీ నువ్వు సైకిల్ వేసుకుని 26/11 ముంబై దాడులు చూడాల్సిన అవసరం ఏముందిరా? అయినా తెలుసు సైకిల్ నో ఎంట్రీ నీకు తెలీదా? నాకు తెలుసు సార్. అందుకే నా సైకిల్ లుమినీ పార్క్ దగ్గర పార్క్ చేసి పక్కనే గోకుల్ చాట్ దగ్గర ఆల్రెడీ సైకిల్ పార్క్ చేసి వెయిట్ చేస్తున్న ఫ్రెండ్ కలిసి ఇద్దరం కోటిలో ఆటో ఎక్కి సిల్సుఖ్ నగర్ లో ఉన్న రాజధాని థియేటర్ లో 26/11 ముంబై దాడులు సినిమా చూడడానికి వెళ్తున్నాం. అయినా నేను ఒప్పుకోను. 800 లంచమే. సైకిలే 600. నేను మీకు 800 లంచం ఇవ్వాలా? కావాలంటే నీకు ఫ్రీగా 200 ఇస్తాను, కానీ ముందు ఇక్కడ సైకిల్ తీసుకుని వెళ్ళిపోవడానికి దండ పెడతాను. రే తీసుకెళ్ళిపోవడం. సైకిల్ ఎవరిది? పింక్ వెహికల్. పక్కకి రా. ఇంత మందిలో నీకు పక్క ఓకేనా? ఇందాక ఇలా ఉన్నావు, ఇప్పుడేంటి ఇలా ఉన్నావు? నువ్వు పక్కకి రమ్మన్నావు. నీ పేరేంటి? నా పేరు చమ్మక్ చెల్లో. లైసెన్స్ అసలు లేదురా మోరంటే లైసెన్స్ అంటే అసలు లేదా? అప్లికేషన్ ఫిల్అప్ చేయలేదా? అప్లికేషన్ ఫామ్ మీద నేమ్ ఉంది, నేమ్ రాస్తా. అడ్రస్ ఉంది, అడ్రస్ రాస్తా. సెక్షన్ ఉంది, ఐఎమ్ ఇంట్రెస్టింగ్ అని ఫోన్ నెంబర్ రాస్తా. నీ బండి నెంబర్ ఎంత? 0.5. ఏంటి 0.5? ఈ నెంబర్ ఎవరు ఇచ్చారు నీకు? ఎవడ ఇచ్చిందని నాకు నేనే రాసేసుకున్నా. సిగ్గులేదు నీకు? నాకు లేదే అది. ఓహో, మిగతా అన్ని ఉన్నాయన్నమాట. హెల్మెట్ ఉందా? అయ్యో బాబు, అసలు లేదురా. అదే అంటే మొగడా హెల్మెట్ అడుగుతాడేంట్రా నాయన. సరే, ఆర్సీ ఉందా? అమ్మయ్యా, ఇప్పుడు కరెక్ట్ అయింది. అడిగో, టేక్ మై హ్యాండ్. ఇదిగో ఆర్సీ. ఆర్సీ అంటే నేను చెప్పే మందు గురించి కాదు. ఆర్సీ బుక్. మందు నీ చేతిలో ఉందంటే డ్రంక్ అండ్ డ్రైవ్ అన్నమాట. ఏది? ఒక్కసారి. ప్రియతమా నీ వచ్చట కుశలమా, నీ నిచ్చట కుశలమే. ఇది మైక్ కాదు.
బాటిల్ ఎక్కడ తీసుకెళ్ళి? నా బాయ్ ఫ్రెండ్ చంటికి. యు మీన్ చంటి? నో గెడ్డం చంటి. చంటియా? అవును. చంటి అయితే నువ్వు వెళ్ళిపోతా. వెళ్ళిపో. అది నా బాయ్ ఫ్రెండ్ అంటే. బాయ్. ఇద్దరు గేలు ప్రపంచంలో ప్రేమించుకోవడం మొట్టమొదటిసారి చూస్తున్నాను నేను. హలో, వజ్రాలు ఉంగరం తెస్తా అన్నా. ఇక్కడ ఇజ్రాలతో చచ్చిపోతుంది, నీకు వజ్రాలు ఉంగరం కావాలి. వస్తున్నా ఉంటే నీ అమ్మ. కానిస్టేబుల్ గారు, నాకు లైసెన్స్ కావాలి. లైసెన్స్ కావాలా? ఏం చేయాలరా లైసెన్స్ కావాలి చెప్పు. లేని అడుగుతుంది ఎందుకు నాకు? చాలా బాగా జనరాజ్ ఏంటో మీరు నెమ్మదిగా మార్చేస్తారేంటి వీళ్ళందరూ? ఒక ఆడగడ్డప్పు, ఆ తర్వాత నెమ్మదిగా సెంట్రల్ గెటప్. చాలా బాగుంది జనరాజ్. థ్యాంక్ యూ సార్. నైస్. చాలా బాగుంది. వెరీ నైస్. జబర్దస్త్ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ అయిపోయేసరికి మేనేజర్ ఏడుకోండలు గారు ఆ డైరెక్టర్ కి ఒకసారి ట్రీట్ ఇద్దామని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళారు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత భోజనాలు అన్ని అయిపోయినాయి. ఆయన చేతులు కడుక్కుంటున్నారు. సార్ ఎలా ఉంది సార్ పప్పు అన్నాడు. పప్పు అదిరిపోయిందయ్యా, మేము ఆవిడ మామూలుగా ఉండలేదు. కాకపోతే అన్నాడు. కాకపోతే ఏంటండి, పప్పులేను ఉప్పు తక్కువైందో చెప్పండి, మా ఆవిడ కాళ్ళు చేతులు ఇచ్చేస్తా అన్నాడు. అద్భుతమే, అలాంటి పప్పు నేను జీవితంలో తినలేదు. మరి గుత్తొంకాయ అది నోట్లో పెట్టుకుని జర్రమని జారిపోయిందయ్యా. కాకపోతే 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 ఏంటి సార్? ఏం లేదయ్యా, ఇందాక నుంచి అక్కడ కూర్చుని చూసావు కుక్క, అది నా వైపు సూరుమని చూస్తుందయ్యా. అదే దాని ప్లేట్లు ఎవడు భోజనం చేసినా అది అలాగే చూస్తుంది సార్. అన్నమయ్య సినిమాలో చాలా మంచి పాటలు అండి. అందులో బాగా ఒక మంచి పాట ఉంది, పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా. ఈ సాంగ్ అండి. ఇదే సాంగ్ రకరకాల సింగర్లు పాడితే ఎలా ఉంటుంది? ముందుగా ఆర్పి పట్నాయక్ గారు ఈ సాంగ్ పాడితే ఎలా ఉంటుంది? పొడగంటి మయ్యా పురుషోత్తమా ఏడవ కవయ్య కోనెటి రాయలా. ఎలా ఉంటుంది? ఇదే పాట దలార్ మెహందీ పాడితే ఎలా ఉంటుంది? పొడగంటి మయ్య ఓ పురుషోత్తమా ఏడవ కవయ్య కోనెటి రాయలా బోలతారారా బోలతారారా ఏడవ కోనెటి రాయలా బోలతారారా. ఇది దలార్ మెహందీ. ఇదే పాటని నారాయణమూర్తి గారు పాడితే ఎలా ఉంటుంది? పొడగంటి పొడగంటి అరే పొడగంటి పురుషోత్తమా ఏడవ కవయ్య కోనెటి రాయలా. ఇది జోక్ కాదండి, నా రియల్ లైఫ్ లో జరిగిన చిన్న ఇన్సిడెంట్స్ చెప్తాను. ఆ విషయం నాకు తెలుసు, ధనరాజుకు తెలుసు. నవ్వకురా రే. నేను వాడు ఒక అతని దగ్గర ఉండేవాళ్ళం సార్. అతను రాత్రి మందు తాగితే ఆయన ఇసుకలో కూర్చొని బొమ్మ గీసే అలవాటు. మందు ఎక్కువ అయితే ఆ రోజు అర్ధరాత్రి 2 అవుతుంది. నేను వంట రూమ్ లో ఉన్నాను, వంట చేస్తున్నాను. బొమ్మ గీస్తాడు. అరే చంద్ర ఇట్రా రాను. సార్ ఈ బొమ్మ ఎవరిది? ఏమో సార్ తెలియదు. అమ్మరా? ఎవరమ్మా సార్? ప్రపంచాన్ని చూసుకునే అమ్మరా. ఓ అవునా సార్. పప్పు వండుతున్నాను సార్, లోపల మాడిపోతుంది, లోపలికి వెళ్తాను సార్. అరే ప్రపంచాన్ని చూసుకునే అమ్మ నీ పప్పును చూసుకోదారా? వంట రూమ్ లో వెళ్ళాను, పప్పు మాడిపోయింది. ఏంటి సార్ పప్పు అమ్మ చూసుకుంటుంది, పప్పు అమ్మ చూసుకుంటుంది అన్నారు. మొత్తం పప్పు లోపల మాడిపోయింది. టైం ఎంతరా? 3 అవుతుంది సార్. ఈ టైంలో అమ్మ ప్రపంచాన్ని చూసుకుంటుందా నీ పప్పును చూసుకుంటుందరా? My God, I'm seriously spellbound. ఆర్డర్ జబర్దస్త్. Abracadabra. Gili 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 gili. Yeah. I love you. I love you. I love you. ఎక్స్ట్రా జబర్దస్త్.